అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్। ఈ రోజు మా మమ్మీ నా కోసం అయితే బొబ్బట్లు అయితే చేస్తుంది। చూడండి ఇక్కడ శనగపప్పు అయితే మేమైతే ఒక కప్పు తీసుకున్నాము। బెల్లంతో బొబ్బట్లు నాకైతే తినబుద్ధి అవుతుంది ఈ రోజు ఎందుకో బొబ్బట్లు, అందుకే మా మమ్మీని అడిగినా చేస్తాంది। చూడండి ఇక్కడ మేమైతే పచ్చెనపప్పు అయితే తీసుకున్నాము ఒక కప్పు। ఇప్పుడు ఈ కుక్కర్లో అయితే వేస్తున్నాము ఒక కప్పు పచ్చెనపప్పు। దీన్ని అయితే శుభ్రంగా కడుక్కోవాలి 3 సార్లు। చూడండి 3 సార్లు కడుక్కోవాలి। 3 సార్లు కడుక్కున్న తర్వాత హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసేయాలి। హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాలి। దీంట్లోనే ఒక కప్పు వాటర్ అయితే వేస్తున్నాము నానడానికి, అరకప్పు। ఒక కప్పు వేసుకున్న తర్వాత ఇంకో కప్పు, 2 కప్పులు అయితే వేసుకున్నాం మొత్తము వాటర్ అయితే నానడానికి। మళ్ళీ మేము ఇక్కడైతే కలుపుకోవడం పిండి అయితే చూడండి, ఇక్కడ మేమైతే ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకున్నాము ఒక కప్పు। ఇప్పుడు ప్లేట్లు అయితే వేస్తున్నాము అరకప్పు సగం। చూడండి దీంట్లోనే టేస్ట్ తగ్గట్టు ఉప్పు, చిటికెడు సాల్ట్, ఇట్లోనే ఒక స్పూన్ నెయ్యి అయితే వేస్తున్నాము। ఇప్పుడైతే మొత్తం కలుపుకోవాలి చేతితోనే। చూడండి ఇలా మొత్తం కలుపుకోవాలి మంచిగా, నెయ్యి మొత్తం మైదా పిండికి అయితే పట్టుకోవాలి। ఇంట్లోనే కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి, మొత్తం ఒకేసారి వేసుకోకుండా జారుగా అవుతుంది కాబట్టి మొత్తం ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి। జారుగా అయితే బొబ్బట్లు మంచిగా రావు। అండి ఇక్కడ మేమైతే ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాము, ఇలా సాఫ్ట్గా అయితే ఉండాలి। ఇప్పుడు దీని మీద ఆయిల్ అయితే వేస్తున్నాము, ఎందుకంటే పిండి ఆరకుండా ఉండడానికి। పావుగంట పక్కన పెట్టేసుకోవాలి। మనం ఎలా చూసుకుందామో రండి ప్రాసెస్। పెట్టుకున్న పచ్చెనపప్పుని మేమైతే 3 విజిల్ అయితే వేస్తున్నాము, కుక్కర్ పెట్టేసుకున్నాము మూత। దీన్ని అయితే 3 విజిల్ అయితే వేస్తున్నాము। మనం విజిల్ వేసుకున్నాం కదా 3 సార్లు, ఇప్పుడు దాన్నే వడబోసుకుంటున్నాము వాటర్ లేకుండా ఇలా మొత్తం వడబోసుకోవాలి। ఇక్కడ మేము అన్నీ అలాగే చేస్తున్నాము, అంతా మొత్తం ఇలాగా నీళ్ళు అయితే వడబోసుకుంటున్నాము। ఇక్కడ మేమైతే మొత్తం ఉడికిపెట్టుకున్న పచ్చెనపప్పు అయితే మొత్తం జల్లెడలో వేసినాం। చూడండి ఇలా 2-3 నిమిషాలు అయితే జల్లెడలోనే ఇలా ఉంచాలి, ఎందుకంటే నీళ్ళు అయితే వడబోసుకోవాలి కదా, నీళ్ళు అయితే కిందకి వెళ్తాయి। చూడండి పప్పు ఆరిన తర్వాత మేమైతే మిక్సీలో వేసుకున్నాము। ఇప్పుడు మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీ అయితే వేసుకోవాలి। ఉడికించుకున్న పప్పుని మేము ఇలా మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టుకున్నాము। చూడండి ఇలా అయితే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం ఇందాక ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో ఆ కప్పుతోనే బెల్లం వేస్తున్నాము, ఇదైతే కరిగించుకోవాలి। చూడండి వాటర్ వేసుకుంటూ కరిగించుకోవాలి। చూడండి కొంచెమే వాటర్ వేయాలి, కరగనిచ్చుకోవాలి మొత్తం। ఇప్పుడు
చూడండి బెల్లం అయితే కరిగింది. దాంట్లోనే కొంచెం ఇలాచి పౌడర్ వేస్తున్నాము. ఇలా ఉండాలి బెల్లం పాకం కంచండి. దాంట్లోనే ఇలాచి, ఒక స్పూన్ నెయ్యి, మిక్సీ వేసుకున్నాం కదా ఇందాక మనం పప్పు, ఇప్పుడు అదే దీంట్లో కలుపుతున్నాము. చూడండి ఇలా మొత్తం కలుపుకోవాలి. నాకు ఇంకా కొంచెం మిగిలింది, అది కూడా వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం దగ్గరగా ఇలా తిప్పుతూ ఉండాలి. ఇదైతే దగ్గరికి రావాలి. ఎలా అంటే ముద్దలాగా అయితే రావాలి. మంచిగా కలుపుకోవాలి మొత్తం చుట్టూ. దీన్ని అయితే చల్లార్చుకోవాలి. ఇలా చుట్టూ ఇలా అనుకోవాలి, మొత్తం గిన్నె కంటే అంటుకోవాలి చుట్టూ. దాని తర్వాత మంచిగా ఆరాలి, కూల్ అయిపోవాలి ఇదంతా. ఇందాక మేము పిండి అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. ఇలా ఉండాలి సాఫ్ట్గా. ఇలా సాఫ్ట్గా ఉంటే చాలు. ఇక పిండి కూడా ఇక చల్లారింది, రెడీ కూడా అయిపోయింది. ఇక 2 నిమిషాలు ఫ్యాన్ కింద పెట్టుకున్నాం కదా, ఇక చల్లారిపోయింది. ఇదిగోండి ఇలా బాల్ లాగా చేసుకోవాలి. అది ఇప్పుడు దీంట్లో పెట్టుకోవాలి. అన్నీ అలానే చేసుకుంటూ పెట్టుకోవాలి. ఇది పిండి మాత్రం ఇలా సాఫ్ట్గా ఉండేటట్టు చూడండి. ఒక 1/2 అవర్ పక్కన అయితే పెట్టాలి. ఈ పిండి ఆయిల్ వేసుకొని ఇలా ఉంటుంది సాఫ్ట్గా. ఇంత జల్లి జల్లిగా ఉంది చూడండి. మేమైతే ఇప్పుడు ఇక్కడ ఇలా రౌండ్ బాల్స్ అయితే చేసుకున్నాము. కొంచెం కొంచెం పిండి తీసుకోవాలి. ఇంకో ఈ పిండిని అయితే ఇలా రౌండ్ చేసుకోవాలి. ఇవి ఎట్లా చేసుకున్నాము అవి కూడా రౌండ్ చేసుకోవాలి. ఇప్పుడు రొట్టెపీట మీద పిండి వేసుకొని ఆ నానబెట్టుకున్న పిండిని ఇలా చుట్టూ అనుకోవాలి. చేసుకొని ఇదైతే పెడుతున్నాం లోపల. ఇలా మొత్తం చుట్టుకోవాలి లోపల. మేమైతే చుడుతున్నాం దీన్ని. ఇలా పిండి వేసుకున్నాము దీని మీద. ఇప్పుడు రొట్టె కర్రతోనే ఇలా అనుకోవాలి. మనం చపాతీలు ఎలా చేస్తామో ఇవి కూడా అలానే చేసుకోవాలి. కాకపోతే ఇదైతే దీంట్లో అయితే పెట్టుకోవాలి. ఇది వచ్చేసి దీంట్లో పెట్టుకొని మళ్ళీ ఇట్లా చేసి ఇలా చేస్తున్నాము. అండి చపాతీ లాగైతే చేసుకోవాలి. మీకు ఇక్కడ ఎల్లో కలర్ది కనిపిస్తుంది కదా, అదే ఇది చూడండి. ఇప్పుడు మేము ప్లేట్ మీద వేసుకుంటున్నాము. అన్నీ మీకు ఇలానే వేసుకున్న తర్వాత చూపిస్తాను నేనైతే ఎన్ని వచ్చినాయో. మళ్ళీ మేము ఇక్కడ ఇంకోటి అయితే చేస్తున్నాము. మేము ఇక్కడ ఇలా అనుకుంటున్నాము రొట్టెపీట మీద. ఇంకోండి ఇలా అనుకోవాలి. ఇలా చుట్టూ అనుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే ఇవి పెడుతున్నాం పూర్ణం పిండి. ఇది చుట్టుకోవాలి మొత్తం బాల్ లాగా అయితే మొత్తం దానికి అంతా పట్టాలి. చూడండి ఇప్పుడు మళ్ళీ మేము ఇలానే అనుకొని దానిపైన పిండి అయితే వేస్తున్నాము. ఇది చాలా సింపుల్ ఈ ప్రాసెస్, మీరు కూడా చేయండి ఒకసారి.
మీకు కూడా తెలుస్తుంది అలా టేస్ట్ ఆ సింపుల్ ప్రాసెస్ అంతా. చూడండి బయటికి పూర్ణం పిండి కనిపిస్తుంది ఎల్లోగా. ఇప్పుడు చూడండి ఇప్పుడు పిండి వేసుకుంటూ ఇలా పిండి వేసుకుంటూ రొట్టెలాగా అయితే కలుపుకోవాలి. రొట్టెలాగా అయితే చుట్టుకోవాలి, మొత్తం ఇలాగైతే చేసుకోవాలి. మేము ఆల్రెడీ పెంక అయితే పెట్టుకున్నాము. పెంక వేడయ్యాక మనం ఇందాక చపాతీలా చేసుకున్నాం కదా బొబ్బట్లు, ఇప్పుడు వేయించుకుందాము. చూడండి కాల్చుకుంటున్నాను ఇప్పుడు నేతి బొబ్బట్లు. ఇప్పుడు నెయ్యి కూడా వేసుకుంటూ కాల్చుకుంటున్నాము. కొంచెం లైట్ కాలితే తర్వాత నెయ్యి వేసుకోవాలి. చూడండి పూర్ణం అయితే బయట ఎల్లోలాగా కనబడుతుంది, చూస్తున్నారా? ఇలా లైట్గా కాలితే నెయ్యి అయితే వేసుకోవచ్చు మనం. ఇంకో పక్క కూడా కాలాలి. గట్టిగా అయితే కాలింది. ఇప్పుడు నెయ్యి అయితే వేస్తున్నాము దాని మీద. మొత్తము నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి బొబ్బట్లు అయితే, నేతి బొబ్బట్లు. ఒక పక్క తిప్పుకుంటూ ఇంకో పక్క కాల్చుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ ఇది. ఇక్కడ ఎర్రగా కాలాలి, ఇలా మొత్తం కాలితే ఇక బొబ్బట్లు కాలినట్టే. చూడండి ఇక్కడ ఇలా కాలాలి, మొత్తం బ్రౌన్ కలర్లో రావాలి ఇలా అంతా. ఇక్కడ రెండు పక్కల ఇలా కాలాలి మొత్తం, అప్పుడే మన బొబ్బట్లు ఎండింగ్కి వచ్చినట్టు. ఇప్పుడైతే తీసేసుకున్నాము ప్లేట్లోకి. చూడండి ఎంత మంచిగా కనబడుతుందో. ఫైనల్గా మన నేతితో బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇప్పుడు ప్లేట్లో వేసుకున్నాము. ఆల్రెడీ మేమైతే ఇంతకుముందు వేయించాము, అవే ఉన్నాయి. ఫైనల్గా మన నేతితో వేపిన బొబ్బట్లు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగున్నాయో, చూస్తుంటేనే అర్థమైపోతుంది. శాంపుల్గా నేను మీకైతే ఒక తుంపి చూపిస్తాను. చూడండి లోపల పూర్ణం, బయట అయితే ఎంత బాగుందో చూడండి. సో ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.